మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఎందుకు సైలెంట్గా ఉంది? ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో మీనాక్షి ఎక్కడ? ఇప్పుడు ఈ చర్చ కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా జరుగుతుంది. ఇంకా ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మీనాక్షి నటరాజన్ ఆమె ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చిన రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు మీనాక్షి మీద. ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మొత్తం వేరే రాగా ఉండబోతున్నాయి. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న లెక్క కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. ఎందుకంటే ఆమె వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి చాలా దగ్గరి మనిషి అవ్వడం, ఏ విషయమైనా సరే సూటిగా స్పష్టంగా రాహుల్ గాంధీ గారికే చెప్పగలిగే వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినాయి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. అయితే ఆమె కూడా రావడంతోనే కొంత దూకుడుగా చాలా వ్యవహారాలలో చూపించింది. దాన్ని వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా 3 రకాలుగా విభజించుకుంది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చాలా ఏండ్ల నుంచి పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వాళ్ళని ఒక కేటగిరీగా, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందు, అంటే ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే ఎన్నికలలో వేరే పార్టీలలో సీట్లు రాక ఈ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఎన్నికలు ఒక 1 year ముందున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ ఇంకొక కేటగిరీగా, ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరినటువంటి నాయకులు, ఇట్లా 3 రకాలుగా ఆమె పార్టీలో ఉన్నటువంటి నాయకులని 3 కేటగిరీలు చేసింది అనేది కూడా మనం గతంలో విన్నాం. ఆమె రాగానే వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులందరితో కూడా మీటింగ్ పెట్టి ఏ విషయమైనా సరే ఏదైనా సరే నాకు చెప్పండి, ఏ నిమిషమైనా ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి ఎవరైనా మామూలు కార్యకర్త స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే నాకు పార్టీకి సంబంధించినటువంటి విషయాలను ఎప్పుడైనా సరే చెప్పొచ్చు అనేటువంటిది మీనాక్షి చాలా సందర్భాలలో చెప్పింది పార్టీ నాయకులకి. అయితే గతంలో పార్టీకి సంబంధించినటువంటి చాలా అంశాలలో చాలా యాక్టివ్గా ఉండేది మీనాక్షి నటరాజన్. గతంలో 6 గ్యారంటీల పనితీరు ఎట్లా ఉంది అని తెలుసుకునేందుకు ఆమె మారుమూల ఊర్లలోకి పోయింది. ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి ఊర్లలోకి పోయింది. ఇంకొక సందర్భంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అనేది తెలుసుకునడానికి ఇంకొక ఊర్లకు పోవడం కావచ్చు, ఆమె స్వయంగా పాదయాత్రలు చేయడం కావచ్చు, ఇట్లా చాలా సందర్భాలలో అసలు పార్టీలో జరుగుతున్నట్టు ఏంటి, పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఏమన్నా గ్యాప్ ఉందా, ఎట్లా ఉంది ఈ రెండింటికి సంబంధించినవి, అట్లనే తెలంగాణలో పార్టీ పరిస్థితి కావచ్చు, ప్రభుత్వ పరిస్థితి కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు అగ్రనాయకత్వానికి ఇవ్వడమే ఈమె పనిగా ఉంటుండే. అయితే చాలామంది పార్టీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు మీనాక్షి దగ్గరికి తీసుకుపోతే కనుక ఆ సమస్య పరిష్కారం అయితే తను హైకమాండ్కి మాట్లాడగలుగుతుంది అనేటువంటి విధంగా అందరూ కూడా వచ్చి మీనాక్షి దగ్గర చెప్పేవాళ్ళు. అయితే గతంలో చాలా సందర్భాలలో పార్టీకి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్లలో ఆమె చాలా యాక్టివ్గా ఉండే. అంతకుముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కంటే ముందు కొండా సురేఖ ఇష్యూ జరిగింది, మనందరం కూడా చూసినాం. కొండా సురేఖ ఇంటి మీదకి రాత్రిల్లో పోలీసులు పోవడం, ఆమె బిడ్డ ఇంటి దగ్గరికి వాళ్ళ బిడ్డ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, సీఎం రేవంత్ రెడ్డి మీదనే మాట్లాడినటువంటి మాటలు చూసినాం. దాని తర్వాత ఆమెను మంత్రి పదవి నుంచి తీసేస్తారు అని ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా మనం చూసినాం. అయితే ఆ రోజు కూడా వాళ్ళందరూ పోయింది మీనాక్షి దగ్గరికి. బట్టి విక్రమార్క ఇంకొకరు వెంట పెట్టుకొని కొండా సురేఖని ఆమె బిడ్డను వెంట పెట్టుకొని మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయారు. దాని తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది, మనం చూసినాం. అదంతా కూడా రాత్రి జరిగినటువంటి రచ్చ అంతా కూడా పొద్దున మీనాక్షి నటరాజన్ని కలిసిన తర్వాత మొత్తం ఇష్యూ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎందుకు మీనాక్షి గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది అంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూ అందరికీ తెలుసు. బట్టి కావచ్చు, కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఒడిశాకి సంబంధించినటువంటి కోల్ మైన్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇక్కడ జరుగుతున్నటువంటి రచ్చ. ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడా కూడా మంత్రులు మీనాక్షిని కలవడం కానీ, లేకపోతే మీనాక్షి వాళ్ళని పిలిపించుకొని ఏం జరిగింది అని అడిగేటువంటి ప్రయత్నం కానీ, అసలు ఇష్యూ మొత్తంలో ఎక్కడా కూడా కనిపించేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది మీనాక్షి నటరాజన్ గారి. గతంలో మంత్రులకి మధ్యలో ఇష్యూస్ జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంతో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు, మీనాక్షి కల్పించుకొని దాంట్లో మాట్లాడడం చేసేది. గతంలో చాలా సందర్భాలు చూసినాం మనం. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఏకంగా ఆ విషయం మీద సిట్ వరకు కూడా పోయినప్పుడు, సిట్ విచారణ జరుగుతుంది. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయం పైన ఆ మంత్రులు కానీ
లేకపోతే ఈ విషయంకి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటిది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం అసలు ఎక్కడా కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కనిపించట్లేదు మీనాక్షి నటరాజన్. గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి, తెలంగాణలో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల ఆమె సాటిస్ఫైగా లేరు, సంతృప్తిగా లేరు, నన్ను సాధ్యమైనంత తొందరగా తెలంగాణ నుంచి రిలీవ్ చేయాలి అని ఆమె హైకమాండ్కి ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు వేటిని పట్టించుకుంటలేదు మీనాక్షి నటరాజన్ అనేది గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలన్నీ కూడా నిజమేనేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. నిజంగానే మీనాక్షి అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల సాటిస్ఫైగా లేరా, అసలు ఇక్కడ ఉండడం కూడా తనకి ఇష్టం లేదా, ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పట్ల ఆమె అసంతృప్తిగా ఉంది, అసలు ఇక్కడ ఉండడం కూడా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ విషయాలలో కూడా కల్పించుకోవడానికి రెడీగా లేదు అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఇష్యూతో మీనాక్షి ఎక్కడ కనిపించకపోవడంతో కాంగ్రెస్లో మళ్ళా ఒకసారి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మీనాక్షి ఎందుకు సైలెంట్గా ఉంది, మీనాక్షి మౌనం ఎందుకు, మీనాక్షి అసలు ఎక్కడుంది, హైకమాండ్ అగ్రనాయకుల దూతగా వచ్చినటువంటి ఇక్కడ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఇక్కడికి పంపించినటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు, రాష్ట్రంలో ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు మీనాక్షి నటరాజన్ మాత్రం ఎందుకు సైలెంట్గా ఉండిపోయిందా, అసలు ఇక్కడ లేదా, అసలు ఈ వ్యవహారాలను దేంట్లో కూడా కల్పించుకోవట్లేదా, అసలు ఏం జరుగుతుంది, మీనాక్షి ఎక్కడుంది? ఇప్పుడు ఈ చర్చ కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.